హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ క్లాసెస్. సార్, ఆల్రెడీ తెలంగాణలో గ్రూప్ థర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్లో తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. కానిస్టేబుల్స్, డిఎస్సి, ఎస్ఐపిసి, సెంట్రల్ ఎగ్జామ్స్, వివిధ పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకు ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో ఈ వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాం. మన దగ్గర కరెంట్ అఫైర్స్ జీకే ఫుల్ కోర్స్ ఉంటుంది. చాలామంది 6 నెలల కరెంట్ అఫైర్స్, 3 నెలల కరెంట్ అఫైర్స్ అని చదువుతున్నారు. నిన్న చూసారుగా మీరు, తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో 2023 బిట్లు కూడా అడిగాడు. చాలామంది ఓన్లీ లెటర్స్ చదువుకుంటే అయిపోద్ది, స్టాక్ జీకే వద్దనుకుంటారు. చూసారుగా మీరు, ఐక్యరాజ్య సమితి ప్రధానమైన అంగాల గురించి కానీ, ఐక్యరాజ్య సమితి ప్రముఖ ప్రధాన కార్యదర్శిలో వరుస క్రమంలో గుర్తించని చెప్పి అడిగిండు. చూసారుగా, ప్రపంచ బ్యాంకు చైర్మన్ అజయ్ బగ్గా, ఆయన 2 అజయ్ పాల్ సింగ్ బంగా 2023లో నియమితులయ్యాడు. లాస్ట్ ఇయర్ బిట్టే కదా. చూస్తారుగా బీమ్స్టెక్ గురించి, అది 2020 బిట్టు. చూస్తారుగా మీరు ఇక్కడ G7 గురించి. అందుకే మన క్లాసులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 2 ఉంటాయి. జీకే అంటే సంస్థ ఎప్పుడు ఏర్పడింది, కరెంట్ అఫైర్స్ అంటే సమావేశం ఎక్కడ జరిగింది, ఏ అంశాలు, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, ఇలాంటి అంశాలపై ప్రధానంగా ఎగ్జామ్లో మనం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్, ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ క్లాసెస్ మీద నీకు అవగాహన ఉంటే, మన క్లాస్ అనేది ఓన్లీ జస్ట్ 30 మార్కులే కదా సార్, 60% ఏవో మార్కులు ఇక్కడి నుంచి నువ్వు క్యాచ్ చేయాలి. లేటెస్ట్ కరెంటు పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంటు జాగ్రఫీ, విపత్తు, అదేవిధంగా లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి గ్యారంటీగా ఇక్కడి నుంచి మనకి పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ ఏరియా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఏరియా సార్, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, మన క్లాసెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటా. మార్కెట్లో రకరకాల యాప్స్ ఉన్నాయి. మీరు క్వాలిటీ యాప్ కావాలి, క్వాలిటీ యాప్ని ఎంచుకోండి సార్. ఓకే, చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జలాంతర్గామి రెస్క్యూ సపోర్టుపై సహకారాన్ని పెంపొందించడానికి ఇండియా ఏ దేశ నావిక దళంతో ఇటీవల ఒప్పందాన్ని అంగీకరించింది? జపానా, సౌత్ కొరియానా, ఫిలిప్పీన్సా, మంగోలియానా, పాకిస్తాన్? అంటే సౌత్ ఆఫ్రికాతో మనం ఒప్పందాన్ని అంగీకరించాం. పాకిస్తాన్తో మనకు అంత ప్రభావం ఉండదు. మంగోలియా మనం ఆర్మీ విన్యాసాలు నిర్వహిస్తాం. జపాన్ మనం నేవీ విన్యాసాలు ఆపరేషన్ జిమ్మిక్స్ అనే పేరుతో నిర్వహిస్తాం. ఆపరేషన్ ఎక్స్ ధర్మా గార్డెన్ పేరుతో జపాన్ మనం ఆర్మీ విన్యాసాలు నిర్వహిస్తాం. జపాన్ సహకారంతో కదా అహ్మదాబాద్ నుండి ముంబై వరకు బుల్లెట్ రైల్ నిర్మాణం జరుగుతుంది. ఫిలిప్పీన్స్కి మధ్య ఇండియా బ్రహ్మోస్ మిసైల్స్ను అమ్మకాన్ని మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. ఫిలిప్పీన్స్ కంట్రీ ఓన్లీ జస్ట్ 2. సౌత్ ఆఫ్రికా ఆన్సర్ ఒకటే కాదు, ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది, ఈ విధంగా నీకు అవగాహన ఉండాలి. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్, ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఈజీగా ఇక్కడి నుంచి క్యాచ్ చేయగలగాలి.
నెక్స్ట్ క్వశ్చన్, సార్ ఇక్కడ ఏంటి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ మనకు అడుగుతున్న యొక్క ప్రధానంగా సార్ ఇక్కడ నెక్స్ట్ బిట్ చూడండి సార్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఇస్రో రేపు 2028 నాటికి మనం సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోబోతున్నాం. దానికి మనం ఏ పేరు పెట్టుకున్నాం అడుగుతుంది ఇక్కడ. ఒక స్పేస్ సెంటర్ నిర్మించుకోబోతున్నాం. తొలిసారిగా ఆల్రెడీ రష్యాకు ఉంది, ఆల్రెడీ చైనా నిర్మించుకుంటుంది. టియామ్ గాంగ్ అనే పేరుతో ఆల్రెడీ అమెరికాకు ఉంది. మన ఇండియా సొంతంగా ఒక స్పేస్ సెంటర్ నిర్మించుకోబోతుంది. దానికి ఏమని పేరు పెట్టారని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ ఎగ్జామ్లో. భారతీయ అంతరిక్ష స్టేషనా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమా, టియాంగ్ గాంగ్ అంతరిక్ష కేంద్రమా, స్కైలాబా, సల్యూటా. టియామ్ గాంగ్ అంటే చైనా దేశం యొక్క స్పేస్లో చైనా నిర్మించుకున్న స్పేస్ సెంటర్ పేరు. మన స్పేస్ సెంటర్ పేరు భారతీయ అంతరిక్ష స్టేషన్ సార్. రేపు 2070 నాటికి ఇండియా ఒక జీరో కార్బన్ రహిత దేశంగా మారబోతుంది. రేపు 2030 నాటికి ఇండియా సొంతంగా 28-30 నాటికి ఒక స్పేస్ సెంటర్ను 28 నాటికి నిర్మించుకోబోతున్నాం. రేపు 2040 నాటికి ఇండియా 2040 నాటికి ఇండియా సొంతంగా చంద్రమండలం మీదకి ఒక మానవుని కూడా పంపించబోతుంది. ఈ మధ్య భారతదేశం గగన్యాన్ ప్రాజెక్ట్ పేరుతో 4 వ్యక్తులను కూడా మన స్పేస్లోకి పంపించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇస్రో సార్ ఇది 1969లో ఇస్రో. ఇదే ఇయర్లో ఇందిరాగాంధీ 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం. ఇదే ఇయర్లో ఇస్రో స్థాపించుకున్నాం బెంగళూరులో. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ అండి. ఈ మధ్య ఇస్రోకి ఎస్ సోమనాథన్కి ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజికల్ సొసైటీ అవార్డు, ఆస్ట్రోనామీ అవార్డు కూడా రావడం జరిగింది సార్. సౌత్ కొరియాలో నిర్వహించిన మీటింగులో. సార్ ఏ సంస్థ ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్తో భాగస్వామ్యంతో బహుళ దాతల ట్రస్ట్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకా? ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలలో ఉంది. ఇజ్రాయెల్ మెంబర్షిప్ తీసుకుంది. ఇది కాదు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషనా? ఇది కాదు. మల్టీలెటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అండి ఈ సంస్థ. నాటికి నేటికి ఏనాటికి కూడా తరిగిపోని సూర్యరశ్మి ద్వారా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో 2015 నవంబర్ ఇక్కడ 30 నాడు హర్యానాలో గురుగాం కేంద్రంగా ఇండియా ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్. 101 కంట్రీస్ ఉన్నాయి. అందులో నేపాల్ 101 కంట్రీ. ఇవే సార్ రేపు ఎగ్జామ్లో అడగబోతున్న ప్రధానమైన అంశాలు ఇవే సార్ పోటీ పరీక్షల్లో. సార్ భౌగోళికంగా పంపిణీ చేయబడిన మౌలిక సదుపాయాలతో బ్లాక్ చైన్ యాజ్ సర్వీస్ని అందించడానికి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ పేరు అంటే ఇదే బిట్టు గ్రూప్ 3లో అడిగాడు. కానీ ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాకు ఏమని పేరు పెట్టారు? ఈ సంఖ్యకి ఏం పేరు పెట్టారా? బీమా సెంట్రలా, విశ్వాస్య భూస్థలన, విశ్వాస్ ధామ్ అంటే
భూస్థలన అనే యొక్క పేరు పెట్టారండి. ఇవే రేపు ఎగ్జామ్లో ప్రధానంగా అడిగేది. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, 2.5 గంటల ఎగ్జామ్లో కూర్చున్న ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఈజీగా క్యాచ్ చేయాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలి. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఇక్కడి నుంచి ఉండాలి సార్. ఆ లెవెల్లో మరొక అంశం సార్, ఇక్కడ మరొక అంశం ఏంటి సార్ అంటే, సార్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ జౌలి మంత్రిశాఖ అయిన ఈ మధ్య ఢిల్లీలో భారత మండపంలో భారతదేశపు 1వ ప్యాషన్ ఫోర్ కాస్టింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ పేరుతో దీని అంటే ప్రారంభించారు? భారత మండపంలో విజన్ నెక్స్ట్ అనే పేరుతో దీన్ని ప్రారంభించారు సార్. ఇలాంటి అంశాలపైనే ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ బిట్లే పోటీ పరీక్షల్లో మనకు అడుగుతున్నాడు. అందుకే సార్ క్లాసులో ఎన్ని జోకులు చెప్పినారు, సార్ ఎంత నవ్వుపిస్తుండు కదా సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు క్యాచ్ చేయగలగాలి సార్. ఇక్కడి నుంచి సార్ సెప్టెంబర్లో ఒడిశాలోని అగ్నిపోర్తి క్షిపణిని పరీక్షించారు. అయ్యా, అగ్నిపోర్తి క్షిపణి తొలిసారిగా 2011లో ప్రారంభించారండి. అగ్నిపోర్తి క్షిపణి. మరి ఈ క్షిపణి ఏ రకమైన క్షిపణి? అయ్యా, అగ్నిపోర్తిది 4000 నుండి 4500 కిలోమీటర్ల వరకు ఉన్న యొక్క శత్రుపై యుద్ధం చేయగలుగుతుంది. భూమి ఉపరితలమైన యొక్క శత్రువుపైన దాడి చేయగలుగుతుంది. ఇది ఎలాంటి రకమైన క్షిపణి? ఇలా ఇచ్చినప్పుడు మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణినా, హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణినా, మధ్య శ్రేణి ఉపరితలం నుండి వాయు క్షిపణి, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అంటే మధ్యాంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అండి. అంటే ఒక క్వశ్చన్ తీసుకున్నప్పుడు, ఒక అగ్నిపోర్ తీసుకున్నప్పుడు దానిపైన పూర్తిగా నీకు అవగాహన ఉండాలి. దాని పరిధి గుర్తు రావాలి, దాన్ని ఏ ఇయర్లో స్టార్టింగ్ గుర్తు రావాలి, రీసెంట్ ఎప్పుడు గుర్తు రావాలి. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆమె అగ్ని 2 నుండి అగ్ని 5 వరకు ఈమె టెస్సీ థామస్. ఈమె మనకు గుర్తు రావాలి సార్. ఇక్కడ టెస్సీ థామస్. మరొక బిట్ చూడండి సార్. ఏ సంస్థ ఇటీవల 2 రోజుల మొదటి ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్స్ను 2024 వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు? అంటే ఏ సంస్థలో? టాటా పవర్ సోలారా, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్సా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ? అంటే ఇది సార్ ఇక్కడ ఎగ్జామ్లో ఇది మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మరొకటి చూడండి సార్. భారత నావికాదళం P-81 విమానం ఇటీవల 16వ ఎడిషన్ కకాడులో పాల్గొన్నది. ఎక్కడ వైమానిక విన్యాసాల్లో పాల్గొన్న సార్ అంటే ఆస్ట్రేలియా దేశం సార్. ఆస్ట్రేలియా మనం ఉమ్మడిగా నిర్వహిస్తున్న వైమానిక విన్యాసాలంటే ఆపరేషన్ కకాడు. మనం అమెరికా ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఆర్మీ విన్యాసాలంటే యుద్ధ అభ్యాస్ అండి, యుద్ధ అభ్యాస్. ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఎంత చదివేది ముఖ్యంగా సార్, 100కు 100% మీరు జాబ్ ఉండాలి. ఏం కాదు సార్, రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తావు లాభం వస్తుందో తెలియదు సార్. ఈ కాంపిటీట్లో నువ్వు నిలబడితే ఏదో రోజు ఒక విజేత అవుతావు సార్. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి సార్. ఆ లెవెల్లో
నీ ప్రిపరేషన్ ఉండాలి. ఐఎన్ఎస్ శాతవాహన విశాఖపట్నం వద్ద భారత నావిక దళంలో ఈ మధ్య ప్రవేశించింది సార్. అత్యాధునిక కల్వరీ సబ్ మెరైన్ ట్రైనింగ్ ఫెసిలిటీకి ఏమని పేరు పెట్టారు? సార్ అంటే వినేత్ర అని పేరు పెట్టారు. ఇండియా తొలి అణు జలాంతర్గామి అంటే ఐఎన్ఎస్ అరియంత్, రెండోది ఐఎన్ఎస్ అరిగాత్. వినేత్ర అని పేరు పెట్టారు సార్. ఇది ఆన్సర్. కింది వాటిలో ఇటీవల సార్ హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ నివేదిక ప్రారంభించింది ఎవరు? ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖన, ప్రపంచ ఆరోగ్య సంస్థన, అంతర్జాతీయ కార్మిక సంస్థన అంటే ఆన్సర్ ఇది సార్. ఇక్కడ ఆన్సర్ ఇది సార్. మరొకటి సార్, ఇక్కడ మరొక ప్రధానమైన అంశం ఇది. ఈ మధ్య అంతర్జాతీయ అణుశక్తి సంస్థకి నూతన డైరెక్టర్ జనరల్గా సాంగ్ హూక్ హామ్, ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నాలో ఉన్నారు సార్. ఇక్కడ వియన్నా. గతంలో ఈ సంస్థకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 1957లో ఈ సంస్థను స్థాపించారండి. ఈయన సౌత్ కొరియాకు చెందిన వ్యక్తి అండి. ఆస్ట్రియాలో సౌత్ కొరియా తరపున మొన్నటి వరకు రాయబారిగా ఉన్న వ్యక్తి. ఈయన కంటే ముందు ఈ సంస్థకి డైరెక్టర్ జనరల్గా రెపెల్ మారియానో గ్రాసి ఉండగాని సాంగ్ హుక్ ఆమ్ ప్రజెంట్లీ న్యూ డైరెక్టర్ జనరల్ సార్. ఇతను మాత్రం రేపు గ్యారంటీగా పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడి నుంచి మన ప్రధానంగా ఓకే. మరొకటి సార్, ఇక్కడ ఏంటి సార్ అంటే పెట్టుబడిదారులకు సాయం చేయడానికి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియా అమెరికా డిఫెన్స్ సమ్మిట్లో ఒక వెబ్సైట్ ప్రారంభించారు. పెట్టుబడిదారులకు సాయం చేయడానికి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన మీటింగ్లో ప్రారంభించిన ప్రత్యేక వెబ్సైట్ పేరు సార్. ఇక్కడ వెబ్సైటు, పోర్టల్స్ ఇవి ఇంపార్టెంట్ సార్. వీటిపైన ఎగ్జామినర్ మనకు అడుగుతున్నాడు సార్. ఇక్కడ ఇండస్ ఎక్స్ సార్. ఇది ఇండస్ ఎక్స్ అనేది ఇక్కడ ఆన్సర్ సార్. ఇది ప్రధానంగా. మరొకటి సార్, ఇక్కడ ఈ మధ్య సార్ ఇక్కడ సెప్టెంబర్లో మనము ఇక్కడ రాజస్థాన్లో అజ్మీర్లో మనము అమెరికా కలిసి ఉమ్మడిగా నిర్వహించిన ఆర్మీ విన్యాసాల పేరు యుద్ధ అభ్యాస్ అండి. ఉమ్మడిగా ఉగ్రవాదుల కార్యక్రమాల నిర్మూలన, సైబర్ భద్రత పరిరక్షణ కోసం సార్. జిమ్మిక్స్ అంటే ఇండియా జపాన్ ఉమ్మడి నావీ విన్యాసాలు. కాన్క్వెస్ట్ అంటే మంగోలియా దేశంలో నిర్వహించిన బహుళ జాతి ఆర్మీ విన్యాసాలండి అవి. అక్కడ బిట్ ఇంపార్టెంట్ సార్. ఐఎన్ఎస్ ముల్కీ అనే పేరుతో ఈ మధ్య ఒక యుద్ధ నౌక నిర్మించారు. ఎవరు నిర్మించారు? మజ్గాన్ డాకా, ఇండియాలో అతిపెద్ద నౌక నిర్మాణ కేంద్రం మజాగాన్ డాక్ ముంబై, ఇది కాదు. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ కలకత్తా, ఇది కాదు. కొచ్చిన్ షిప్ యార్డ్, ఇది ఆన్సర్ అండి. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం అంటే విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్ అండి. ఇక్కడ ఈ మధ్య సార్ బ్రిక్స్ బ్యాంకులో 2015లో సార్ ఇక్కడ బ్రిక్స్ బ్యాంకు ఫార్మేషన్ జరిగింది. షాంఘై హెడ్ క్వార్టర్ ఉంది. మన దగ్గర గాంధీనగర్లో రీజనల్ సెంటర్ ఉంది. నూతనంగా చేరిన కంట్రీ అల్జీరియా. బ్రిక్స్లో మెంబర్షిప్ లేకున్నా బ్రిక్స్ బ్యాంకులో జాయిన్ అయింది అల్జీరియా కంట్రీ సార్. ఇక్కడ ఇవి ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన టోటల్ మీకు ఎనఫ్ సార్. లేటెస్ట్ ఇవి సైన్స్ అండ్
టెక్నాలజీ అంశాలు సార్. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికి క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు ఒక మంచి విజేతలుగా ఉండాలి. మీరు భవిష్యత్తులో మంచి మంచి ఆఫీసర్లుగా ఉండాలి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ అండి.